తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 18/12/2024 బుధవారం రోజు మీ అందరికీ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ప్రభుత్వం అయితే రైతు భరోసా అనేది ఈ రోజు నుంచి విడుదల చేయడం జరిగింది. నిన్న దాదాపుగా వచ్చేసి చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి కూడా పడడం అయితే జరిగింది. నిన్న నేను పెట్టిన వీడియో కింద మీకు నమ్మకం లేకపోతే ఒకసారి నిన్న నేను పెట్టిన వీడియో కింద చూడండి. ఎంతమంది రైతులు అన్న నాకు డబ్బులు పడ్డాయని చెప్పేసి కామెంట్లు చేశారో మీరే చూడండి. మీరే అంటారు అన్న నిజంగానే చాలామందికి ఖాతాల్లో డబ్బులు పడ్డాయని చెప్పేసి. మీరు ఖాతాల్లో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి నిన్న వీడియో కింద చూడండి. చాలామంది రైతులు అయితే పెట్టారు. 7,500 చొప్పున ఎకరానికి అయితే పడ్డాయి. అరెకరం ఉన్న వాళ్ళకి పడ్డాయి, 10 గుంటల వాళ్ళకు ఉన్న పడ్డాయి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు 5 గుంటల ఉన్న వాళ్ళకి కూడా అమౌంట్ అయితే పడ్డం అయితే జరిగిందనమాట. అయితే ఈ రోజు కూడా మిగతా రైతులు ఎవరైతే పడని రైతులు ఉన్నాయో వాళ్ళకి వచ్చేసి ఈ రోజు కూడా పడబోతున్నాయి అనమాట. ఈ కొన్ని జిల్లాలకే ఈరోజు పడబోతున్నాయి అనమాట. మిగతా వారికి అయితే మళ్ళీ వేరే ఆ జిల్లాల వారి లిస్ట్ అయితే రేపు ఉందన్నమాట. అయితే ఈరోజు ఆ జిల్లాల లిస్ట్ ఏంటిది, వాటి పూర్తి వివరాలు మీ అందరికీ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే రైతు భరోసా కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేదా అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. అలానే మీరు కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది. అందరూ అయితే ఆ లైక్ అయితే కొట్టేయండి. లైక్ కొడితే నేను కూడా చూస్తానన్నమాట. మీ కామెంట్ చూసి నేను మీకు రిప్లై ఇచ్చి ఎప్పటివరకు మనం వెయిట్ చేయాలన్న దాని గురించి నేనైతే స్పష్టత అయితే మీకు అయితే ఇస్తానన్నమాట. అయితే ఇక్కడ మనం మరికాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ రైతు భరోసా గురించి మనం ఇక్కడ చూసుకుంటే అయితే ప్రభుత్వం మనకి ఏమని చెప్తున్నదంటే డిసెంబర్ 31వ తారీఖులోగా రైతు భరోసా ప్రక్రియ అనేది మొత్తం మేమైతే పూర్తి చేయాలని చెప్పి చూస్తున్నామని చెప్పిందనమాట. అంటే డిసెంబర్ 31 వచ్చే లోపే మీ అందరికీ రైతు భరోసా పైన ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో మీ అందరికీ అమౌంట్ అయితే అందజేసి ఇక ఓకే రైతు భరోసాపై ఇంకా చేసేది ఏం లేదు అంటే మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మొత్తం పూర్తి చేయాలి 20 ఎకరాల లోపు వారికి అని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకుందనమాట. అమౌంట్ పడ్డ రైతులు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎవరు కూడా అమౌంట్ పడ్డ తర్వాత పడనంతసేపు వీడియోలు చూస్తున్నారు, పడ్డ తర్వాత ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు అనమాట. మీరు తప్పకుండా అమౌంట్ పడ్డ తర్వాత నాకు కామెంట్ చేసి అన్న నాకు రైతు భరోసా సహాయం అందిందన్న అని చెప్పేసి కామెంట్లు పెట్టండి. అయితే ఇక్కడ మనకి కొత్త సంవత్సరం 2025 లోపు జనవరిలో మనం అడుగు పెట్టే లోపే ప్రభుత్వం అందరికీ డబ్బులు అనేవి మీ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి చూస్తుందన్నమాట. డబ్బులు పడ్డ ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్ చేయండి. అలానే తప్పకుండా మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే 7,500 చొప్పునే ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. మీరు 15,000 ఇస్తున్నారని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇంతకుముందు మనకి సీజన్ సంబంధించి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వానాకాలం ఇప్పుడు యాసంగి సంబంధించి కూడా కల్పిస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ అది కాదండి. కేవలం వచ్చేసి మీ అందరికీ ఈసారి యాసంగి సంబంధించి మాత్రమే డబ్బులు అనేవి 7,500 ఇస్తుంది. అయితే మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు, అన్న మరి ఇంతకుముందు వానాకాలం సీజన్ ఎలా అన్న అని చెప్పి. అవి వచ్చేసి మీకు నెక్స్ట్ యాసంగి అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి మళ్ళీ విడుదల చేస్తామని చెప్పి చెప్పారనమాట. రెండోకేసారి విడుదల చేయొచ్చు. కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం వల్ల మొన్ననే మీకు తెలుసు ఆల్రెడీ మొన్న మన కేంద్రం నుంచి డబ్బులు తీసుకోవడమే జరిగింది. సుమారుగా 7,000 కోట్ల పైగా అవసరమవుతుంది. ఆ అమౌంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవి సరిపోతాయో లేవో అని చెప్పేసి రెండు కలిపి ఇవ్వలేదు. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మీ అందరికీ ప్రభుత్వం అయితే మీ ఖాతాలో డబ్బులు అనేవి జమ చేస్తుంది. డిసెంబర్ అయిపోయేలోపు మీ ఖాతాలో డబ్బులు పడతాయి. మీరందరూ శుభవార్తను అయితే చూస్తారు. ఇంకా ఎన్ని రోజులు లేదండి, కనీసం మనం గట్టి చూసుకుంటే ఒక 12 రోజులు 10 రోజుల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. ఈ వారం 2 వారాల్లో మీకు డబ్బులు పడతాయి. డబ్బులు పడగానే నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ ఉందా లేదా ఇన్ఫర్మేషన్ చెప్పి కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీరు మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో చేస్తూ ఉంటాను. మీరు ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఓకే, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా వేరే దేని గురించి డౌట్ ఉన్నా నాకు కామెంట్లు చేయండి. నేను దాని గురించి స్పష్టత ఇస్తాను. ఇంకా మీకు ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా ఎవరైనా ఉంటే మాత్రం మీకైతే రైతు భరోసా రాదనమాట. కేవలం సాగు చేసే భూమి ఉన్న రైతు అయితే మాత్రమే వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇంకా సాగు చేసి భూమి ఉండాలి, రాళ్ళు గుట్టలు కొండలు వంచర్లు అలాంటి ఏమైనా భూములు ఉంటే వాటికి కూడా రైతు భరోసా కట్ అనమాట. ఓకే, ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని కూడా మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.